హాయ్ గైస్, దిస్ ఇస్ శాంతి తేజ్. వెల్కమ్ టు మై ఛానల్. మా విలేజ్ స్టైల్లో మేము చేసుకునే గోంగూర పచ్చడి మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. గోంగూర కట్ట పెద్దది ఉంటుంది కదండి, దాంట్లో హాఫ్ తీసుకుని ఆకులన్నిటిని 3-4 టైమ్స్ వాష్ చేసుకుని ఉంచుకోవాలండి. ఎందుకంటే వేరులతో ఉంటుంది కదా, కొంచెం మట్టి పట్టేసి ఉంటుంది. శుభ్రంగా కడిగేసుకొని మీరు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి తీసుకోండి. బాండి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత అండి, మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, సో ఈ గోంగూర అంతా ఇందులో వేసేసేయండి. ఇది మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు గరిటె తీసుకొని కింద నుండి పైకి ఇలా కలుపుకుంటూ అయితే ఉండాలి. 15 మినిట్స్కి గోంగూర మొత్తం ఇలా మెత్తగా అయిపోతుందండి. చూసారు కదా, ఇలా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, చిన్న గుంటగట్టు కానీ మీకు పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయినా కొంచెం మెత్తగా చేసుకోవాలి, లేదంటే ఆకులుగా ఉంటుంది. నేనైతే గుంటగట్టు తీసుకొని కొంచెం స్మాష్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇలా సో కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి నువ్వుపప్పులు ఉంటుంది కదండి, నువ్వుపప్పులు అయితే తీసుకున్నాను. వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ 10-12 వరకు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకుని, సో ఇక్కడ మీరైతే మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. వరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర ఉంది కదండి, అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా ఉంటుందండి. వేరే కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ పెద్ద వెల్లుల్లిపాయి అండ్ కచ్చపచ్చగా దంచినట్టు నేను వేసుకున్నానండి. అండ్ 2 రెమ్మలు కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి తీసుకున్నానండి. సో ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడి అయితే ఉంది కదండి, సో అదైతే ఇందులో వేసేసేయాలి. అంతే, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసేయండి, ఫైనల్గా అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీకు చాలా నచ్చుతుంది. వేడివేడి అన్నంలో ఒక గట్టి ఇలా గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి, కారం కారంగా. అదే చాలా బాగా ఇష్టం ఇలా చేసుకొని తినడం అంటే. సో మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.